వనపర్తి కాంగ్రెస్ లో వివాదం ముదురుతోంది. ఇప్పటికే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ చైర్మన్ మల్లు రవికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. మరి కాసేపట్లో గాంధీభవన్ కొచ్చి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్యే మేఘారెడ్డి నేరుగా ఫిర్యాదు చేయబోతున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని 8 మండలాల అధ్యక్షులు, 2 మున్సిపాలిటీల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులతో వచ్చి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేయబోతున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. డబ్బులకు టికెట్ అమ్ముకున్నారన్న చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ ను కోరబోతున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డి బీఆర్ఎస్ తో చేతులు కలిపారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ ను బద్నాం చేసే విధంగా ప్రయత్నిస్తున్నట్టుగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేశానని చెప్పారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ప్రజాభవన్ లో సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తే ఆయన బండారం బయటపడుతుందని తెలిపారు. చిన్నారెడ్డికి పార్టీకి నష్టం కలుగుతుంది అంటున్న మేఘారెడ్డితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. వనపర్తి కాంగ్రెస్ సంబంధించి ఒక రచ్చ జరుగుతుంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి అంశానికి సంబంధించి ఎమ్మెల్యే మేఘారెడ్డి మనతో ఉన్నారు. మేఘారెడ్డితో మాట్లాడదాం. మేఘారెడ్డి గారు, ఎందుకు ఈ సమస్య మళ్ళొకసారి రావడానికి కారణం ఏమైతే, అసలు చిన్నారెడ్డి అంతగా ఫైర్ కావడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? నాకు ఆయనకి ఏం పంచాయతీ లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ, నేను కాంగ్రెస్ పార్టీలోను. అసలు పంచాయతీ స్టార్ట్ చేసింది ఆయన్నే. గోపాల్పేట మండల కేంద్రంలో నిన్న కాక మొన్న ఒక పార్టీ ఆఫీస్కి ఓపెన్ చేయడానికి పోయినా. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ. సెకండ్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి పోయి ఆడ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏఐసిసి మీద, పీసీసీ మీద, ఎమ్మెల్యే మీద, ఆ లోకల్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నాడు. దాని మీద ఈ యాక్షన్ తీసుకొని ఆయన అట్లా మాట్లాడాల్సి లేకుండా చాలా తప్పు మాట్లాడున్నాడు. డబ్బులు తీసుకొని బీఫామ్ ఇచ్చిండ్రని, ఇంకోటని బీఆర్ఎస్ పార్టీతో లింకులు ఉన్నాయని అవన్నీ మాట్లాడిండు. కాబట్టి అది లైన్ దాటి మాట్లాడిండు. కాబట్టి ఆయనకు 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినా కూడా, ఒకసారి మంత్రిని చేసినా కూడా, మళ్ళీ ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి మాట్లాడిందని మా కార్యకర్తలు మాకు అందరికీ అనిపించింది. కాబట్టి వాళ్ళందరూ ఇది ఇక్కడికి రావడానికి జరిగింది. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నారు, ప్లానింగ్ బోర్డుకి సంబంధించి ఆయన క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు. అసలు ఎందుకు సమస్య ఎందుకు వస్తుంది? ఆయన పదవిలో ఉన్నారు, మీరు పదవిలో ఉన్నారు. నేను కూడా అదే చెప్తున్నా. 2014లో ఈయన ఎమ్మెల్యే గెలిచాడు. అదే 2015లో బీఆర్ఎస్ పార్టీలో నిరంజన్ రెడ్డి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయ్యాడు. ఈయన చెప్పినే అన్ని వాయిస్ రికార్డులు ఉన్నాయి. ఆ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్ సెక్రటరియట్లో ఉండాలి, వనపర్తి గల్లీలో గాడిదలంగాష పని ఉందని ఆయన అన్నాడు. మరి నేను అన్నాను అట్లా. మరి నేను ఎమ్మెల్యే, ప్రోటోకాల్ నాకు ఉంటుంది, డెవలప్మెంట్ నేను కర్త కర్మ క్రియ వనపర్తికి నేను. నీకేం పని ఉంది ఈడ? వీడికి వచ్చి అనవసరంగా గల్లీలో ఏం పని ఉంది నీకు? హైదరాబాద్లో చాలా పనులు ఇచ్చినాం కదా. ప్రజావాణి చూసుకోమని చెప్పినాం, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చినాం, మళ్ళీ మధ్యలో ఈ కరువుపై ఎల్నీలో చైర్మన్ ఇచ్చినాం, 9 సార్లు బీఫామ్ ఇచ్చినాం, 8 సార్లు ఎమ్మెల్యేకి ఇచ్చినాం, ఒకసారి ఎమ్మెల్సీకి ఇచ్చినాం, ఒకసారి మంత్రి ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వాలి ఆయన? మీరేమో ఇన్ని ఇచ్చారని మీరు చెప్తున్నారు, ఆయనేమో ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నా టికెట్ను తీసుకున్నారు, మా మనుషులకు పదవులు ఇవ్వట్లేదు, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వారికి ప్రాధాన్యత దక్కట్లేదు, నేను కూడా జీవన్ రెడ్డి లాగా పార్టీ పైన పోరాటం చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఈ నుంచి నా కార్యకి వెళ్ళిపోయిన తర్వాత మా కార్యకర్తలందరూ, లీడర్ నాయకులందరూ ఉన్నారు. వనపర్తి కావచ్చు, పెబ్బేరు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మార్కెట్ చైర్మన్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఇప్పటివరకు నేను ఇచ్చిన అన్ని పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన. నాతో వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. 100% పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతున్నట్టు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? వాళ్ళని కలుస్తున్నట్టుగా మీరు? 100% రోజు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గన్పూర్ మండలంలో ఒక ఆయన ఉంటాడు, పెద్దమందరి మండలంలో ఒక ఆయన ఉంటాడు, గోపాల్పేట మండలంలో ఒక ఆయన ఉంటాడు, పెబ్బేరులో ఒకరు ఉంటారు. వాళ్ళందరినీ ఆ ప్రజాభవన్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఆయన ప్రజావాణిలో ఆడికి ఎవరెవరు కాంగ్రెస్ వాళ్ళు పోతుండ్రా, బీఆర్ఎస్ వాళ్ళు పోతుండ్రా, ఆ సీసీ కెమెరాలు రికార్డు చూస్తే తెలుస్తుంది. నెంబర్ 2, ఈయన పిఏ నెంబరు, ఆయన పిఏ నెంబరు, ఇద్దరు పిఏల నెంబరు రికార్డు తెప్పిస్తే ఈయన పిఏ వాళ్ళ ఇంటికి పోయి ఫోన్ చేస్తాడు, వాళ్ళ పిఏ వీళ్ళ ఇంటికి పోయి ఫోన్ చేస్తాడు. సో నేను చెప్పేదంటే ఫైనల్గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడున్న ఈ పెద్ద మనిషి, వాళ్ళందరూ ఈ ముగ్గురు కలిపి ఎలక్షన్ల ముందే నన్ను ఓడగొట్టాలని చూస్తారు. ప్రజలు గెలిపించారు. సో వీడు మొత్తం బాగా పనిచేస్తున్నాడు, కార్యకర్తలు బాగా చూసుకుంటున్నాడు, మంచి డెవలప్మెంట్ చేస్తున్నాడు, ప్రజలకు వెళ్ళిపోతున్నాడు. బట్టగాల్చి మీనేయాలని ముగ్గురు కలిపి వాళ్ళిద్దరు ఆత్మనే ఈయన బాగా పనిచేస్తున్నట్టు. నియోజకవర్గం మీద పట్టు సాధించిన నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కాలనే ఆలోచన కూడా అట్లా ఏమైనా ఉందా? ఉండొచ్చు. మరి ఆయన అడగండి. ఇప్పుడు మీరు దీనికి సంబంధించి చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ను ఈ మంత్ మీరంతా కూడా గాంధీభవన్కి వచ్చి ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. పీసీసీ చీఫ్ను కూడా కలిశారు, మల్లు రవి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారు? పార్టీ నేతలు మీకు ఏం అంటే దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అదే అవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేసేసి దానిలో బాగా యాక్షన్ తీసుకొని పోతారు.
యాక్షన్ మీరు ప్రధానమైన డిమాండ్ ఏం చేస్తున్నారు అసలు చెన్నారెడ్డి పైన మీరు ప్రధానమైన డిమాండ్ ఏంటి ఏం డిమాండ్ చేస్తలేము. ఆయన చేసిన పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు కాబట్టి మన పార్టీ లైన్ ప్రకారం పార్టీ లైన్ దాటితే ఏం చర్యలు తీసుకుంటారో దాని ప్రకారం ఈయన మీద కూడా తీసుకోండి అని రిక్వెస్ట్. నష్టం చేసే విధంగా ఉన్న కామెంట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి పార్టీ కూడా ఆలోచన చేస్తారని కూడా భావిస్తున్నట్టు కూడా మేఘారెడ్డి చెప్తున్నారు. పృథ్వీతో ప్రతాప్, ఎన్టీవీ, హైదరాబాద్.